హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు శుభవార్తలు అయితే తెలియజేశారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే 1,30,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నట్లుగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయితే ఇంకా రేషన్ కార్డులు తీసుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారి కొరకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఉచిత ఇల్లు అయితే కట్టిస్తున్నారండి. ఉచితంగా స్థలం ఇచ్చి అందులోనే 4 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లునైతే మనకు కట్టించడం జరుగుతుంది. అలాగే మనం కేంద్రం చూసుకున్నట్లయితే పిఎం ఆవాస్ యోజన. సో ఏపీ ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది నిర్మించాలనే ఉద్దేశంతో ఈ పథకాలను అయితే అమలు చేయబోతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఉచిత రేషన్ ఇస్తారండి. ఈ రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగానే రేషన్ అనేది పంపిణీ చేస్తారు. అలాగే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మొదలు పెడతారండి. సో మనకు ఏపీ ప్రభుత్వం వారు ఆల్రెడీ చెప్పారు, రేషన్ కార్డులు త్వరలోనే అమలు చేస్తాము అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో మనకు చూసుకున్నట్లయితే మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి న్యూ రేషన్ కార్డుల గురించి కూడా చెబుతారని సీఎం అయితే ప్రకటించారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఉన్నటువంటి వారందరూ కూడా రేషన్ కార్డ్స్కి ఈకేవైసీ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఇంకా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదో అలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అంటే ఏంటంటే సెప్టెంబర్ వరకు ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించారు మన యొక్క ప్రభుత్వం వారు. సో ఎవరైనా చేసుకునే వారు ఉంటే కనుక తప్పకుండా రేషన్ కార్డుకి డేట్ అయితే పొడిగించారండి. ఈకేవైసీ చేసుకోవడానికి తప్పకుండా చేసుకోండి. అలాగే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనం ఎక్కడ ఉన్నా సరే మనం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం అయితే మన యొక్క ప్రభుత్వం వారు కల్పించారు. సో మీరు ఏ ప్రాంతంలో ఉన్న రేషన్ అక్కడే అయితే మీరు తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే వర్షాల కారణంగా ఇబ్బందులు పడ్డారో వారందరికీ, అంటే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా 3,000 రూపాయల డబ్బులు, 25 కేజీల బియ్యం, 1 కేజీ ఉల్లగడ్డలు, 1 కేజీ పామాయిలు, 1 కేజీ ఎర్రగడ్డలు మనకైతే పంపిణీ చేస్తున్నారు. సో ఎవరికి అంటే గనుక ఈ పునరావాస కేంద్రాలలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క సహాయాన్ని అందించడం జరుగుతుందండి. ఇక వీటితో పాటుగా 3 పథకాలు మనకు అమలు చేయబోతున్నారు. ఆ పథకాలు ఏంటి అని గనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తారీఖు మొదటి పథకం చూసుకున్నట్లయితే మహిళలందరికీ కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఉంటారో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని మన యొక్క ప్రభుత్వం వారు కల్పిస్తున్నారండి. వీరికి ఆధార్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలి. అయితే మనం రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించి వెళ్ళాలన్నా కానీ ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని మహిళలందరికీ కూడా మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. అలాగే మనకు మరో పథకం చూసుకున్నట్లయితే గనక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నారు, ప్రారంభించబోతున్నారండి. ఎవరైతే భోజనానికి ఎక్కువ డబ్బులు పెట్టలేనటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి వారికి అందరికీ కూడా 5 రూపాయలకే భోజనం చేసే పథకాన్ని అమలు చేయబోతున్నారండి. సో ఈ పథకం మనకు ఆగస్టు 15వ తారీఖున కానివ్వండి లేక 26వ తారీఖున కానివ్వండి, ఈ 2 రోజుల్లో మనకైతే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. అలాగే మనం అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే గనక ఆడబిడ్డ నిధి పథకం అండి. ఎవరైతే మహిళలు ఇంట్లో ఉండి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటారో ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి మహిళకు కూడా వారి యొక్క డెవలప్మెంట్ కోసం మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 1,500 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి. సో మనం కనుక గమనించుకున్నట్లయితే ఈ పథకాలకు సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ కావాలండి. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.